ఈ ఎండలో బయట తిరిగి రాగానే చల్లచల్లగా ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను మీ సుహాస్ని. ఇవాళ మన సుహాస్నస్ కిచెన్లో సమ్మర్ సీజన్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ రెడీ చేశానండి. న్యాచురల్ మ్యాంగో ఫ్లేవర్తో ఒకటి, కమ్మని కొబ్బరి పాల రుచితో మరొకటి. ఈ రెండు ఐస్ క్రీమ్స్ మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక టెంకాయనైతే పగలగొట్టి మనం ఫ్రెష్ కోకోనట్ని తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్కి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న కోకోనట్ తీసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అంతా కూడా తీసేసుకొని మిక్సీ బౌల్లోకి వేసేసుకొని ఇదంతా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి సాఫ్ట్గా, అంటే చాలా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులోకి ఒక కప్పు చిక్కటి పాలను వేసేసుకొని స్టవ్ మీద మరిగించుకోవాలి. ఇక్కడ ఒక కప్పు పాలు తీసుకున్నాం కదండి, మనం హాఫ్ కప్పు కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి పక్కన చేసుకున్నాం. ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసేసుకొని అందులోకి కొద్దిగా పాలను యాడ్ చేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకుంటే మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా అంతా కలిపి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా స్టవ్ మీద, ఒకసారి అడుగు చివరి దాకా కలపాలి. మిగడంతా చుట్టూ ఉంటుంది కదా, అదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఉండలు కట్టుకోకుండా మనకి వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి, అడుగంటకుండా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా చక్కెరను వేసుకోవాలి. ఒక కప్పు పాలకి హాఫ్ కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుందండి, లేదా మీకు స్వీట్ ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఇదంతా కూడా కలిసేలాగా కలుపుతూ మరొక 5 నిమిషాలు చక్కెరని బాగా కరిగించుకోవాలి. అలాగే మనకి ఈ మిశ్రమం అంతా కూడా గట్టిపడుతుంది. ఇక్కడ వీడియోలో చూడండి, మనకి కాస్త చిక్కబడింది కదా, ఈ విధంగా ఉండాలి. అలాగే మీరు మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించండి. అప్పుడు మనకి ఇది ఉండలు కట్టుకోకుండా బాగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా ఉడికించుకున్నారంటే మనకు మిశ్రమం అనేది పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్కి అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ముందుగానే కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసి మనం గ్రైండ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా బాగా సాఫ్ట్గా వస్తుందండి. అందుకని ఇదంతా మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మరొకసారి ఇదంతా మీరు గ్రైండ్ చేసేసుకోవాలి. 1, 2 పల్స్ ఇస్తే సరిపోతుందండి, ఎక్కువసేపు గ్రైండ్ చేయక్కర్లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇదంతా కూడా మనం మరొక బౌల్లోకి వేసేసుకోవాలి. అంటే మీరు ఏ బౌల్లో అయితే ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారో ఆ బౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. మీకు కావాలి అంటే మిడిల్లోకి టూటీ ఫ్రూటీని కానీ లేదా ఏదైనా డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవచ్చు. ఐస్ క్రీమ్లో అక్కడక్కడ మనం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. నేనైతే ఇక్కడ ఏమీ వేయడం లేదండి, ప్లెయిన్గా ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నాను. మనం ఇలా బౌల్కి వేసేసాక మూత పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 4 గంటలకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఈవినింగ్ టైంలో చేసి పెట్టేశాను. నెక్స్ట్ డే చూపిస్తున్నా చూడండి, ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సర్వ్ చేసి ఇవ్వచ్చు. చూసారు కదా, హెల్దీగా, అది కూడా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసేసుకోవచ్చు. పైన మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసేసుకోవచ్చు అనమాట. టూటీ ఫ్రూటీ కానీ లేదా ఇలా చెర్రీస్ కానీ పెట్టి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. బయట 100లు పెట్టి అది కూడా అన్‌హెల్తీగా ఉండే ఫుడ్‌ని తినడం కంటే ఇంట్లో తక్కువ ఖర్చులో ఆరోగ్యంగా ఉండే ఫుడ్‌ని తీసుకోవడం చాలా చాలా మంచిది. పిల్లలకి నచ్చినట్టుగా టేస్టీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మరొక రెసిపీని చూసేద్దామా? మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఒకటి కాదు 2 తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ చిక్కటి పాలను వేసుకోండి. ఇలా వేసేసి పాలను చూడండి ఇలా పొంగుతూ వచ్చి బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. తర్వాత ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని ఒక చిన్న బౌల్‌లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసి చూడండి ఇలా జారుగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలనేది ఏమీ లేకోకుండా బాగా కలిపి మరుగుతున్న పాలలోకి వేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి చిట్టి చిట్టి ఉండలు ఏమీ కట్టుకోకుండా నాన్ స్టాప్‌గా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే ఇదంతా బాగా చిక్కబడి దగ్గరకొస్తుంది. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం మామిడికాయలనైతే శుభ్రంగా కడిగి కట్ చేసుకుందామండి. ఇక్కడ మామిడికాయలను ఎలాంటి కాయలు తీసుకుంటామో దానిని బట్టి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది కూడా మారుతుంది. బాగా మాగిన మామిడికాయలను తీసుకోవాలి. అలాగే మంచి రసాలుంటాయి కదండీ! మామిడికాయలో ఎక్కువ జ్యూస్ ఉంటుంది కదా!
అలాంటి కాయలు తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తీసుకున్న మామిడికాయను 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగైనా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. లేదనుకోండి మనం ఇంత టైం వేస్ట్ చేయడం ఎందుకనుకుంటే ఇక్కడ చూడండి నీకు మరొక రకంగా చూపిస్తున్నాను. అలా అయినా సరే మనం ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసి ఒక బౌల్‌లోకి తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ కిలో మామిడికాయలతో ఈ ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ ఐస్ క్రీమ్ అనేది దాదాపు మనకి ఒక ఫ్యామిలీకి అదేనండి చిన్న ఫ్యామిలీ ఉంటుంది కదా! ఒక 5 మెంబర్స్‌తో ఆ ఫ్యామిలీకి సరిపోతుందనమాట. అందుకని మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మామిడికాయలను, అలాగే పాలను తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ బౌల్‌లోకి మామిడికాయ గుజ్జును వేసుకున్నాం కదా! అలాగే చల్లారబెట్టుకున్న ఈ పాలను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల దాకా బెల్లం వేసుకోండి. సరిపోతుంది. ఒకవేళ బెల్లం కూడా తినని వారు కొద్దిగా హనీని అదేనండి తేనెని వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం తీసి పెట్టుకున్న ఈ మామిడికాయ గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకొని ఒక నిమిషం పాటు మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక నిమిషం గ్రైండ్ చేసేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్‌గా అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. చూడండి మనకి బాగా సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఎక్కువ సేపు ఏం అవసరం లేదండి. మామిడికాయ గుజ్జు అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి మనకి త్వరగా మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం ఈ ఐస్ క్రీమ్ ఏ బౌల్‌లో అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్‌లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకొని పైన కొన్ని మామిడికాయ ముక్కలతో డెకరేట్ చేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మనం కట్ చేసుకునేటప్పుడే కొన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని పైన డెకరేట్ చేసుకున్నామంటే చూడ్డానికి చాలా బాగుంటాయి. అంతే కాకుండా ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ మనకి ఈ మామిడికాయ ముక్కలు తగులుతూ టేస్ట్ మరింత పెంచేస్తాయి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా మనం వేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేస్తారు కదూ! చూసారా ఎంత సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చో. ఇలా చేసుకున్న ఐస్ క్రీమ్‌ని మనం 10 రోజుల వరకు నిల్వ పెట్టుకొని తినేయొచ్చు. ఇలా మనం ఎన్ని కప్పులకి కావాలో, అలాగే ఎలా మనం కావాలంటే అలా ఈ ఐస్ క్రీమ్ తయారు చేసేసుకోవచ్చు. అంటే పెద్దగా ఉన్న ఒక బౌల్‌లోకి వేసేసుకొనైనా మనం ఐస్ క్రీమ్ చేసేసుకొని పిల్లలకి సర్వ్ చేసేయవచ్చు. లేదంటే చిన్న చిన్న కప్పుల్లో ఇలా తయారు చేసేసి ఒక్కొక్క పిల్లలకి అదేనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌల్ ఇచ్చేసామంటే సరిపోతుందనమాట. మనం ఐస్ క్రీమ్స్ తయారు చేసుకునేటప్పుడు మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి, ఇలా బటర్ పేపర్‌తో కవర్ చేసేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి బటర్ పేపర్ అవైలబుల్‌గా ఉండదు కాబట్టి, ఇలా మన ఇంట్లో ఉన్న ఏదో ఒక మూతని పైన క్యాప్ లాగా పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకోవాలి. దాదాపు 6-8 గంటల పాటు మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నేనైతే రాత్రి మొత్తం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందో. మనం డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెంటనే ఐస్ క్రీమ్ తినాలంటే అస్సలవ్వదు. గట్టిగా అయిపోయి ఉంటుంది. ఒక 10, 15 నిమిషాలు పక్కనుంచేసేసి మనం సర్వ్ చేసుకున్నామంటే ఇలా క్రీమీ ఐస్ క్రీమ్ తినేయొచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. 1కి 2 కప్పులు తినేంత రుచిగా చాలా బాగుంది. ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా కూడా మనం పిల్లలకి ఇచ్చేయొచ్చు. చూసారు కదా ఎంత సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చో. మరి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. నచ్చిందా? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.